ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఓన్లీ ఒక గుడ్డుతో ఎలా రెసిపీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇలాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఫైన్ పీసెస్గా. ఆ తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ కారం వేసుకోవాలి. నేను ఎక్కువ కారం తింటా కాబట్టి 5 స్పూన్స్ వేసుకున్నాను. మీరు తక్కువ తినే పని అయితే ఒక 2 స్పూన్స్ చాలు. ఆ తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి మిక్సీ వేసిన తర్వాత ఇలాగైతే పొడిలాగా అవుతుంది. ఇప్పుడు ఆ పొడిలో కొన్ని ఇందాక వలిచి పెట్టుకున్న చిన్నులపాయలు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకుంటే ఇలాగవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అది కొంచెం వేగాక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ వచ్చేసరికి బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొన్ని కరివేపాకులు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను. చూసారు కదా, ఇట్లా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించాను. ఇప్పుడు ఇందాక మిక్సీలో వేసుకున్న పొడి అయితే దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంటే మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే స్మాల్ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది నేను ఒక్కదాన్ని తినడానికి. ఒకవేళ మీరు ఒక 4-5 మెంబర్స్ తినాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. చెప్పాయి కదా, బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి.
ఇప్పుడు నేను ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇందాక చెప్పాయి కదా, మీరు ఎక్కువ మంది ఉంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్, మనం యాడ్ చేసిన ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయ పొడి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోండి. అండ్ ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. సో మనం చేసుకున్న రెసిపీ అయితే అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ స్పైసీగా కూడా ఉంది. ఇదే నేను చెప్పాలనుకున్న రెసిపీ.